చెంతాటి స్నేహితు షారోన్ తృతీయ జ్ఞాపకార్థ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబ సభ్యులు జీసీసీ సభ్యులు ఆధ్వర్యంలో నెల్లూరు కాకుటూరు గ్లోరియస్ చర్చిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్నేహితు షారోన్ మేనత్త విద్యులత మాట్లాడుతూ సేవా తత్పరుడు, మంచి వ్యక్తిత్వం కలిగిన తన మేనల్లుడు స్నేహితు జ్ఞాపకార్థం అన్నదానం, మెడికల్ క్యాంప్, వస్త్రదానం, రక్తదాన శిబిరం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చిన్న వయసులోనే తమకు దూరమైనప్పటికీ తన సేవా గుణంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులోనూ స్నేహితు జ్ఞాపకార్థం మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మార్చి 19వ తేదీ 2025వ సంవత్సరంలో తృతీయ జ్ఞాపకార్థ వార్షికోత్సవము చెంతాటి స్నేహితు షారోను యొక్క జ్ఞాపకార్థంగా ఇక్కడ రక్తదాన శిబిరం కండక్ట్ చేయబడింది. మేము కాకుటూరులో ఉంటున్న గ్లోరియస్ క్రైస్ట్ చర్చి ప్రాకారంలో గ్లోరియస్ క్రైస్ట్ చర్చ్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఇది 3వ వార్షికోత్సవం. మొదటి నుంచి కూడా పేద ప్రజలకు అన్న వస్త్ర దానాలు చేయగలిగాం. ద్వితీయ వార్షికోత్సవం దినాన మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయగలిగాం. ఈ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరం చేశాం. ఎందుకు ఇవి చేస్తూ వచ్చామంటే మా యొక్క మేనల్లుడైనటువంటి చెంతాటి వంశానికి వన్నె తెచ్చి చిన్న కాలంలోనే 24 సంవత్సరాల వయసులోనే యాక్సిడెంట్ ద్వారా దేవుని రాజ్యంకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది స్పాట్లో భుజబుజ నెల్లూరు సర్వీస్ రోడ్లో. అటువంటివి జరగకుండా ఉండడానికి, అంతేకాదు బిడ్డ రక్తమంతా కూడా రహదారులలో ఒలికించబడింది. ఆ బిడ్డ రక్తం ఇంకా సజీవంగా ఉండాలని, ఆ బిడ్డ ఎంతమంది బిడ్డలకు ప్రాణంతా తను జీవించిన కాలంలో అనేక వస్త్రదానం చేశాడు, అన్నదానాలు చేశాడు, వృద్ధాశ్రమాలు దర్శించేవాడు. అంతేకాదు క్యాన్సర్, ఎయిడ్స్ పేషెంట్ల మధ్య, అనాథాశ్రమాలలో, రోడ్లో ప్లాట్ఫామ్స్ మధ్య తను సంపాదిస్తూ సీమెన్స్ బెంగళూరులో సీమెన్స్ కంపెనీలో ఇంజనీర్గా, సాఫ్ట్వేర్గా పనిచేశాడు. తన సంపాదన అంతా కూడా సగభాగము పేద ప్రజలకు పెట్టాడు. అంతేకాదు దేవుని సేవార్థమై జీవించాడు. ఎంతో భక్తిపరుడు, ఏ చెడు అలవాట్లు లేకుండా బాల్య దినాలలోంచి మంచి ప్రవర్తన అలవరుచుకొని దైవ సంబంధమైన ఆధ్యాత్మికమైన వ్యక్తి. 24 సంవత్సరాలలోనే సంఘంలో ఉన్న 150 కుటుంబాలలోనూ, అలాగే బంధుమిత్రాలైన చెంతాటి వంశంలో ఉన్న కుటుంబాలు 100 కుటుంబాలలోనూ, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల మధ్య తను 7 సంవత్సరాలు మాతోని ఇక్కడ జీవించాడు. నేను పెంచుకున్న నా కుమారుడు ఆ బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం చేపట్టబడుతూ ప్రతి ఏడాది కూడా ఆ బిడ్డను ఘనపరుచుకుంటూ దేవుని మహిమార్థంగా సేవా కార్యక్రమాలు తలపెడుతున్నాం. ఈ దినాన ప్రత్యేకంగా 50 మంది దాకా యూనివర్సిటీ పిల్లలు, గ్రామంలో పిల్లలు, నెల్లూరులో నుంచి డిగ్రీ చదివే బిడ్డలు, పీజీ చదువుతున్న బిడ్డలు, లాయర్లు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, టీచర్లు వచ్చారు. అంతేకాదు అనేక మంది రక్తదానం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరిచి జయప్రదం చేశారు. కనుక దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నా బిడ్డ లేకపోయినా అనేక బిడ్డలు చనిపోయిన తర్వాత అవయవ దానాలు చేస్తామే కానీ బతుకున్నప్పుగా ప్రతి బిడ్డ చేయగలిగే దానం ఏంటంటే రక్తదానం. నా బిడ్డ జీవించి మా అందరికీ కూడా సేవా దృక్పథంతో మాకందరికి మార్గదర్శి అయినటువంటి స్నేహితు షారోన్కి జేజేలు కొడుతూ ఆ బిడ్డ ఆత్మ శాంతించాలి. అలాగే ఈ లోకల్లో అనేక యవ్వన బిడ్డలకు మాదిరిగా ఉంటూ రానైన తరానికి ఆ బిడ్డ చేసిన సేవలు అనేక హృదయాలను ప్రోత్సాహపరుస్తూ సమాజానికి మేలుదాయకంగా ఉంటారని సెలవు చేస్తూ మేము ఆధ్యాత్మిక సేవతో పాటు సంఘ సేవలు అనేకం తలపెడుతూ మా యొక్క జీవిత పర్యంతరము ఆ బిడ్డను మా హృదయాలలో ముద్రించుకుంటూ దేశానికి ఒక వన్నె తెచ్చే బిడ్డగా నిలబడినందుకు, చరిత్రలో మిగిలిపోయిన మాకు దుఃఖదాయకమైన అనేకుల జీవితాలకు మేలుదాయకంగా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. జై హింద్. మార్చి